సాహితీ ప్రియులకందరికీ రాకథ శబ్దాలు తిరిగి స్వాగతం పలుకుతోంది మీ అనామిక. ఈరోజు మనం వంశీ గారి మా పసలపొడి కథల గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? అది 2011 to 12 మధ్యలో అనుకుంటా. నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. స్కూల్ అయిపోయాక రోజులాగే ఇంటికొచ్చి నేను రోజు చేసే నా దినచర్యలన్నీ చేసి హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. మా అమ్మ మా టీవీ పెట్టింది. అందులో తను చూడాలనుకున్న సీరియల్ అయిపోయాక ఇంకో సీరియల్ కోసం అంటూ ఓ పాట వచ్చింది. పాడేయమంటారా? మా పసలపొడి కథలండి, ఈ కథలు కథలండి, మీ రుసరుసలు వదలండి, మై మరపులిక మొదలండి, మా బుల్లితెర మీ కళ్ళెదుర నంచున్న వేళ, ఆత్మీయతలు ఆవేదనలు చిందేస్తున్న లీల, చూడాలంట ఆడాలంట ఇంట్లో చేరి మీరంతా, మీ వాళ్ళంతా, మీ మనసులకే అవి జతలంట, మా పసలపొడి కథలండి అంటూ. అది పసలపొడి కథలతో నా మొదటి పరిచయం. మీలో చాలామందికి పసలపొడి కథలు రాసింది వంశీ గారని తెలిసే ఉంటుంది. ఈ తరం వాళ్ళకి ఆయన గురించి చెప్పాలంటే, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తాలే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా, వెన్నెల్లు హాయ్ హాయ్ మల్లెల్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే, తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే ప్రాణం విలవిలా. గుర్తొచ్చాయా? ఆ సినిమాలన్నీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ వంశీ గారే ఈ కథలను రాసింది. ఆయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర పసలపూడిలో జన్మించారు. బహుశా అందుకే ఆయన కథల్లో మ్యాక్సిమం అన్నీ కూడా గోదావరి చుట్టూతే నడుస్తూ ఉంటాయి. మీకు ఇంకో మాట చెప్పనా? మనలో చాలామందికి ఫేవరెట్ అయిన విశ్వనాథుని కళాభరణం, అదే శంకరాభరణం సినిమాకి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు. తెలుసా? మనకి ఫేవరెట్ సాంగ్స్ చాలామందికి, నాకు తెలిసి ఎంతోమంది ఇది వినకుండా పడుకోరేమో అన్నట్టుగా ఉంటుంది ఈ సాంగ్స్. జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార, మధవుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ్వ తారాడే సిరినువ్వ, తారలకే సిగపువ్వ తారాడే సిరినువ్వ, హరివిల్లు రంగుల్లో వర్ణాలే, చిలికిన చిలకవులకవు పలకవు మైనా ఏమైనా. సితారా సినిమా అది. ఈ సినిమా మహల్లో కోకిల అనే నవల స్వయాన వంశీ గారే రాశారు. దీన్ని సినిమాగా తీద్దామని చూసినప్పుడు భానుప్రియ గారు సరిగ్గా సరిపోతారు అని చెప్పి చాలా వెతికిన తర్వాత భానుప్రియ గారి పాత్ర కరెక్ట్గా సరిపోతుంది, ఆవిడ కళ్ళని చూసి మెస్పరైజ్ అయ్యారంట వంశీ గారు. కరెక్ట్గా ఈవిడేంటి మెల్లకన్ను ఉంది కదా, మీరు అట్లా అంటారు ఏంటి అని చెప్పి, అంటే లేదు ఒకసారి ఫోటోషూట్ చేయండి మీకే అర్థమవుతుందని చెప్పన్నారంట. ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత తెలిసింది ఎందుకు ఆయన అంత ఖచ్చితంగా చెప్పారు అని చెప్పి. అంత బాగున్నారు, కరెక్ట్గా ఇమిడిపోతారు. చామన్ ఛాయగా కొంచెం నల్లగా ఉన్నా కూడా కళగా ఉన్నారు ఈవిడ. కరెక్ట్ ఈ పాత్రకి పర్ఫెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అట్లా అచ్చు గుద్దినట్టు ఇమిడిపోతారు అని చెప్పి ఆయన బల్ల గుద్ది మరి చెప్పారట. అలా భానుప్రియ గారు సితారా పాత్రకి ఫైనలైజ్ అయ్యారు. ఆయన రచనల్లో సినిమాల్లో గోదావరి అందాలు మనకు ఎంతో కన్విన్స్ చేస్తాయి. అయితే ఈ పుస్తకం గురించి చెప్పుకునేటప్పుడు ఇది ఎలా దొరికిందో కూడా నేను చెప్పుకోవాలి కదా, ఏమనుకోకండి. ఈ పుస్తకం గురించే చెప్తాను. నేను రోజు విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే
అక్కడ ఉన్న ఒక పుస్తకాల షాప్ ఉంటుంది. చాలామందికి బస్ స్టేషన్లో వెయిట్ చేసినప్పుడు పుస్తక ప్రియులకి చాలామందికి తెలిసే ఉంటుంది ఆ పుస్తకాల షాప్ ఎక్కడ ఉంటుంది అనేది. అయితే ఆ షాపు అప్పటి వరకు నాకు తెలియదు, మొదటిసారి చూసాను నేను. అక్కడ ఒక షాపు ఇట్లా అమ్ముతున్నారు అని చెప్పి నన్ను వెంటనే ఆకర్షించింది. బస్కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు చూస్తుంటే మా పసలపూడి కథలు, అసమర్థుని జీవయాత్ర రెండూ నా కళ్ళబడ్డాయి. ఏదో ఒక్కటే తీసుకోవాలంటే మనసులో యాతన. అరే, 2 పుస్తకాలు మంచి పుస్తకాలు, ఏది వదులుకోవాలన్నా కూడా సంకటమే అని. ఈ సంకటంలో నా మనసు చాలా యాతన పడుతుంటే మెదడుని ఓటు వేయమని చెప్పాను నేను. అది పసలపూడి బస్ ఎక్కేమంది. అంతే, రైమంటూ పసలపూడి కోసం బస్ ఎక్కేద్దాం అని చెప్పి షాపు ఓనర్ని ఎంత అని చెప్పి అడిగితే ఆయన 600 అన్నారు. అంతే, గుండె గుబ్బేలమని గతుక్కుమన్నాను. కానీ మనసు ఆగలేదే, మళ్ళీ లాగేసింది. వెళ్ళి 600 సమర్పించి పసలపూడికి టికెట్ తీసేసా. చాలా కాస్ట్లీ టికెట్ మరి, కానీ 1980స్లోకి తీసుకెళ్లే టికెట్టు మరి ఆ మాత్రం పెట్టక తప్పింది కాదు. ఆ తర్వాత నా అసలు సిసలు గోదావరి బస్సు ఎక్కి మంచి విండో సీట్ చూసుకొని కూర్చొని బస్సు విజయవాడ దాటాక స్టార్ట్ చేశా. శ్రీ 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 పూసపాటి రాజావారు అనే కథ ఈ పుస్తకంలో మొదటి కథ. ఈ నేను కొన్న పుస్తకంలో అనమాట. ఈ పుస్తకం ఆ కథ చదివాక శ్రీకాకుళం వాళ్ళని తూర్పోళ్ళు అంటారని ఆ కథ చదివిన తర్వాత నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు ఎరకవ్వలేదు తూర్పోళ్ళు అంటే శ్రీకాకుళం వాళ్ళు అని చెప్పి. ఈ కథలో రాజావారి చదివిన తర్వాత రాజావారికి నేను నమస్కరించాను, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకున్నాను. అలా ఆ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఇంకో కథ కూడా ఉంది. అదే వాళ్ళ బంధం. పేర్వేల కామేశం గారు, ఆయన భార్య ఆదిలక్ష్మి గారు. వారి కథ చదువుతుంటే మీకు మిథునం సినిమా గుర్తురాక మానదు. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీకు నచ్చేస్తుంది. మిథునం సినిమా యాజ్ ఇట్ ఈస్ అట్లా చూస్తున్నామా అన్నట్టుంటుంది వాళ్ళ బాండింగ్. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మరి పసలపూడి కథలను మీకు రోజుకో కథగా వినిపించమంటారా? సరేనంటే ఒక కామెంట్ ఇట్టేసేయండి, నేను కూడా చూసి సంతోషిస్తాను. రోజు మీకు ఒక్కొక్క కథని ఒక్కో ఎపిసోడ్లో పరిచయం చేస్తాను. మరి రేపు వచ్చేసేనా? మరి మళ్ళీ వచ్చేస్తానే. సబ్స్క్రైబ్ కొట్టేయండి, అట్లాగే గంట కూడా కొట్టేద్దురు, పడుంటుంది. ఏంటంటారు? రా కథ చెప్తాలో మీ సెలవు కోరుతూ మీ అనామిక.